శివమాలాధరణే శరణం, మనోనిగ్రహ సాధన శరణం, గురుస్వామి ఉపదేశం శరణం, కైలాసవాసుని కృపయే శరణం. శివుని భక్తిలో మునిగెదము, గురుస్వామి మీ బాటలో నడిచెదము, శివస్వామి అయి జీవించెదము, శివస్వామి అయి జీవించెదము. కామ క్రోధ లోభ మోహాల కఠిన శత్రువుల గెలుచుటకే, మదమాత్సర్య అహంకారాల మాయాలోకం విడుచుటకే, శివుని భక్తిలో మునిగెదము, గురుస్వామి మీ బాటలో నడిచెదము, శివస్వామి అయి జీవించెదము, శివస్వామి అయి జీవించెదము. భాషణం అదుపు చేయగా మౌన దీక్షను పూనితిమి, సోమరితనం వదిలి మేము శివ తత్వమునే నమ్మితిమి. శివుని భక్తిలో మునిగెదము, గురుస్వామి మీ బాటలో నడిచెదము, శివస్వామి అయి జీవించెదము, శివస్వామి అయి జీవించెదము. 41 రోజులు దీక్ష నిరతం శివుని సేవలోనే, శుచి శుభ్రతను పాటిస్తూ మనసు ఆత్మ దైవానికే, శివుని భక్తిలో మునిగెదము, గురుస్వామి మీ బాటలో నడిచెదము, శివస్వామి అయి జీవించెదము, శివస్వామి అయి జీవించెదము. చలిని లెక్క చేయక వేకువ జామున లేతుము, శివనామమునే స్మరించుచు చన్నీటి స్నానం చేయుదుము, శివుని భక్తిలో మునిగెదము, గురుస్వామి మీ బాటలో నడిచెదము, శివస్వామి అయి జీవించెదము, శివస్వామి అయి జీవించెదము. గంధపు రంగు దుస్తులు దాల్చి శివరూపులుగా మారుదుము, దుర్వ్యసనాలన్నీ వీడి సన్మార్గమునే పట్టుదుము, శివుని భక్తిలో మునిగెదము, గురుస్వామి మీ బాటలో నడిచెదము, శివస్వామి అయి జీవించెదము, శివస్వామి అయి జీవించెదము. భుజించు అలవాటు మరిచి ఒక్క పూటనే తిందుము, అల్పాహారం సేవించి ఆకలిని సైతం గెలుతుము, శివుని భక్తిలో మునిగెదము, గురుస్వామి మీ బాటలో నడిచెదము, శివస్వామి అయి జీవించెదము, శివస్వామి అయి జీవించెదము. యోగము ప్రాణాయామం చేస్తూ శరీరాన్ని మేల్కొలిపి ఆసన ధ్యానము అభ్యాసముతో ఆ పరమా